గుడివాడ ఎన్నికల ప్రచార సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తెలంగాణ కంటే మిన్నగా చేశారని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు చూడండి, ట్రాక్టర్లు ఇచ్చాను, మైక్రో న్యూట్రియంట్లు ఇచ్చాను, రైతుకు ఎక్కడా ఇబ్బంది లేని విధానానికి నేను శ్రీకారం చుట్టా. దేశమంతా 2.5% వ్యవసాయ అభివృద్ధి ఉంటే మంది 11% తమ్ముళ్ళు. అది తెలుగుదేశం పార్టీ సత్తా అని మరొకసారి తెలియజేస్తున్నా. తెలంగాణ ఒక్క 0.2%. ఇప్పుడు మళ్లీ అన్నదాత సుఖీభావ తీసుకొచ్చాను. 2 హెక్టార్లకు 9,000 ఇస్తాను, 2 హెక్టార్ల పైన ఉంటే 10,000 ఇస్తాను. కౌలు రైతులకందరికీ అన్నదాత సుఖీభావ ఇచ్చే బాధ్యత నాది అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. మొదటి విడత డబ్బులు మీ అకౌంట్లోకి వస్తాయి. ఖరీఫ్ నుంచి మీ అందరికీ అకౌంట్లో డబ్బులు ఇచ్చే బాధ్యత నాది. ఇంట్లో ఒకసారి ఆలోచించండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చేసిన పని పేదవాడికి పక్కా గృహ నిర్మాణం. అంతమునుపు తాటాకు ఇండ్లు, గాలి వస్తే ఎగిరిపోయేటివి, వర్షం వస్తే కురిసేది. ఫస్ట్ టైం స్లాబ్ వేసి బిల్డింగుల్లో ఈ పేదవాళ్లు ఉండాలని నిర్ణయించింది ఎన్టీ రామారావు గారు దేశంలోనే. ఈరోజు నేను హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఇండ్లు కట్టిస్తున్నా. 29 లక్షల ఇండ్లు మీ ఇంటి కల సొంతం చేసే బాధ్యత నాది. అదే సమయంలో హామీ ఇస్తున్నా, మీ అందరికీ ఒకే మాట చెబుతున్నాను, పట్టణ ప్రాంతాల్లో కట్టే ఇండ్లు కూడా ఉచితంగా మీకు ఇస్తాను. మీరు డబ్బులు కట్టాల్సిన పని లేదు. గేటెడ్ కమ్యూనిటీకి సమానంగా డబ్బులుండే వాళ్ళు ఎక్కడుంటారు? అలాంటి ఇండ్లు మీకోసరం కడుతున్నా, పేదవాళ్ళ కోసం కడుతున్నా. తెలంగాణలో ఒక్క ఇల్లు కట్టలా. నేను ఇప్పటికే 11 లక్షల ఇండ్లకి గృహప్రవేశం చేసి చరిత్ర సృష్టించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకా ఒక 20 లక్షల ఇండ్లు కావాలి. మీ అందరికీ హామీ ఇస్తున్నా, ఎవరికి ఇల్లు లేకపోయినా ఇల్లు కట్టించే బాధ్యత నాది. మీ సొంత ఇంటి కల 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తానని ఈ గుడివాడ సభలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సందర్భంగా తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఈరోజు తీసుకునే నిర్ణయాలు. నేను ఒకటే, ఈరోజు అన్నా క్యాంటీన్ పెట్టాం. బాగుందా అన్నా క్యాంటీన్ అని అడుగుతున్నా మిమ్మల్ని. 5 రూపాయలకి ఎక్కడన్నా పెడుతున్నారా? ఎక్కడన్నా తిన్నారా బయట మీరు? అలాంటి 5 రూపాయలకే పూటకు భోజనం, టిఫిన్ గాని, మధ్యాహ్నం గాని, రాత్రి గాని. ఇంకా ఒక పక్క చంద్రన్న బీమా తీసుకొచ్చా. చంద్రన్న బీమా ద్వారా ₹1,00,000, 5 లక్షల రూపాయలు మీకు ఆర్థిక సహాయం చేస్తున్నా. ఇంకో పక్కన పెళ్లి కానుక తీసుకొచ్చా. పెళ్లి కానుక తీసుకొచ్చి నేను ఒకటే నిర్ణయించా, 35,000, 40,000, 50,000 రూపాయలుంటే పేదవాళ్ళందరికీ పెళ్లిళ్లు చేస్తా. 1,00,000 రూపాయలు ఇచ్చి మా చెల్లెళ్ల పెళ్లిళ్లు ఒక కుటుంబ పెద్దగా నేనే చేస్తా. మీరు అమ్మా, నాన్న, తల్లిదండ్రులు లేని పిల్లలు బాధపడవలసిన అవసరం లేదు. మీ అన్నున్నాడు, కుటుంబ పెద్ద ఉన్నాడు, బాధ్యత కలిగిన కుటుంబ పెద్దగా అందరి పెళ్లిళ్లు నేనే చేస్తానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇలాంటి కార్యక్రమాల్ని ఈరోజు మధ్యాహ్న భోజనంలో పిల్లలకు పౌష్టికాహారం ఇస్తున్నాం, అంగన్వాడీలో పౌష్టికాహారం ఇస్తున్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడన్నా జరుగుతున్నాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. విన్నారా మీరు? కట్టుబట్టలతో వచ్చాం, అప్పులతో వచ్చాం, దిక్కుదోతని పరిస్థితి, కూర్చోవడానికి కూడా కుర్చీ లేదు, బస్సులోనే పడుకొని అక్కడి నుంచి ప్రయాణం చేశా. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం, నిలదొక్కునే పరిస్థితికి వచ్చాం. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అడ్రస్ లేకపోతే అడ్రస్ కాదు, ఆంధ్రప్రదేశ్ రాబోయే 10 సంవత్సరాల్లో
నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత నాది అని మరొకసారి తెలియజేస్తున్నా. తెలంగాణ నేనే అభివృద్ధి చేశా, సైబరాబాద్ నేనే కట్టా, హైటెక్ సిటీ గాని, ఎయిర్పోర్ట్ గాని, ఔటర్ రింగ్ రోడ్ అన్ని మనమే చేశాం. ఇప్పుడు అమరావతి నిర్మాణం చేస్తున్నా. ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరం, 5 అగ్ర నగరాల్లో మన అమరావతి ఒకటి ఉంటుంది. తమ్ముళ్ళు, మీకు వేరే ఆలోచనే అవసరం లేదు. 1 గంట ఔటర్ రింగ్ రోడ్ ఎక్కేస్తే నేరుగా అమరావతికి వచ్చి పనులన్నీ చూసుకొని మళ్ళా సాయంత్రం ఇంటికి వచ్చేయచ్చు. మీరు గుడివాడ అమరావతికి ఒక సెటిలైట్ టౌన్షిప్, అమరావతిలో పనిచేసి గుడివాడ గురించి పడుకొని మళ్ళా అమరావతి పోయే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడే కుట్ర జరుగుతా ఉంది. నేను మీకోసం కష్టపడుతున్నా. అది నరేంద్ర మోడీకి ఇష్టం లేదు, టీఆర్ఎస్ కి ఇష్టం లేదు. అందుకే ఆంధ్ర రాష్ట్రం పైన దాడి చేశారు, మన ఆస్తులన్నీ దోచేశారు, మన కష్టార్జితాన్ని దోచుకున్నారు. ఇప్పుడు మనం కష్టపడతా ఉంటే అది చూసి ఓర్వలేక మనకు అడ్డుపడే పరిస్థితికి వచ్చారు. ఎందుకు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాడో మీరు ఒక్కసారి అందరూ ఆలోచించాలి. రాబోయే 5 సంవత్సరాల్లో హైదరాబాద్ కంటే అమరావతి మిన్నగా ఉంటుంది. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టారు. అదే నేను లేకపోతే జగన్మోహన్ రెడ్డి అయితే అమరావతి ఆగిపోతుంది, పని ముందుకు తీసుకెళ్లడు. దానివల్ల అందరూ హైదరాబాద్కి వెళ్లే పరిస్థితి వస్తుంది. అది కుట్ర కుతంత్రం. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడిప్పుడు నిలదొక్కుని మనల్ని మన పొట్ట కొడతానంటే ఒప్పుకుంటారా, క్షమిస్తారా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. మీలో ఆ ఉద్రేకం రావాల్సిన అవసరం ఉంది. నిన్న మొన్న అంటున్నాడు ఫెడరల్ ఫ్రంట్ లో కేసీఆర్ సపోర్ట్ తీసుకుంటే నష్టమేంటి అని జగన్మోహన్ రెడ్డి అడిగాడు. నష్టం కాదు, తప్పు అన్నారా? మీరు చేసే పని క్షమించరాని నేరం.